ఒకడు వాళ్ళ నాన్నగారి దగ్గరకు ఒకే గొడవ అంటండి, ఒకే గొడవ. ఏమనంటే నాకు బైక్ కొనిపెట్టు, నాకు బైక్. మీ నాన్న జీతం ఎంత, ఆయన చేసే పని ఎంత, అతనుకున్న స్ట్రెస్ ఏంటి, అవన్నీ ఆలోచించరా? నాకు బైక్ కొనిపెడతావు లేదో. వాళ్ళ నాన్నగారి దగ్గర ఉండేది ఒక చిన్న స్కూటర్ అనమాట. ఏంటండి స్కూటరు, బజాజ్ స్కూటర్ ఉంటుంది కంటే స్కూటర్ మీద పాప ఆయన నాళ్ళు ఉండో, అది ఎప్పుడుదో ఈనాటిది కాదు అది. ఆయన పెళ్ళిలో వాళ్ళ మామయ్య గారు ఇచ్చాడంట ఆ స్కూటర్ ఆయనకి. దాని మీద ఏంటంటే ఇంచుమించు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు లాగేస్తున్నాడు అంతే. నాకు బైక్ కొనిపెడతావు లేదా, నాకు బైక్ కొనిపెడతావు లేదని ఒకే గొడవ అండి. సరే అని చెప్పేసి సర్లేరా బైక్. ఒకసారి షాప్కి వెళ్ళాడంట వాళ్ళ నాన్న. షాప్కి వెళ్ళి బైక్ షోరూమ్కి వెళ్ళి, సరే షోరూంలో బైక్ ఎంత అంటే దాని కాస్ట్ అప్పుడు నా దగ్గర స్కూటర్ ఉందండి, ఇది చాలా మంచిదండి, 25 ఏళ్ళ నుండి వాడేంతండి, ఇది తీసుకొని ఇంకొంచెం డబ్బులు తీసుకొని నాకు ఏదైనా ఇస్తారా బైక్ అని అడిగితే, అయ్యా అది ఎప్పుడో పాతకాలం, దానికి ఏం వస్తుందండి, ఎంతో కనీసం ఎంతో వస్తుంది కదా, తీసుకోండి, ఆ పై అమౌంట్ ఏదో ఉందో దాన్ని నేను లోన్ రూపంలో కొంచెం కడతానని చెప్పి బైక్ మాట్లాడి తీసుకెళ్దామని వాళ్ళ అక్కడ ఉన్నాడనమాట. ఉంటే వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేశాడు. పిల్లరా ఆ రోజు మా నాన్న షోరూమ్కి వెళ్ళక ముందు ఉదయాన్నే ఏం చేశారంటే పిల్లరా, ఏదో పని మీద వెళుతూ ఆయన ఫాస్ట్గా వెళుతూ తన షూ అనుకొని, తన బూట్లు అనుకొని వాళ్ళ నాన్న బూట్లు వేసుకున్నాడంట. తన బూట్లు అనుకొని వాళ్ళ నాన్న బూట్లు వేసుకొని పరిగెత్తుతుంటే కాళ్ళు గుచ్చుకుంటుందంట. ఏంట్రా బాబా అని చూస్తే తనది కాదు ఆ షూ, వాళ్ళ నాన్నది. కింద ఆ షూ పూర్తిగా అరిగిపోయిందంటండి. పూర్తిగా అరిగిపోయి, ఒక షూ కొనడానికి ఎంతండి, ఒక 500 పెడతాను, 1000 పెడితే ఒక మంచి షూ రావచ్చు ఆయనకి. షూ వేసుకోకపోతే మరి అక్కడ ఉద్యోగం దగ్గర ఆయనకి వాల్యూ ఉండదు కాబట్టి షూ వేసుకోవాలి. కానీ దాని బాటం మొత్తం అరిగిపోయింది, పాదాల దగ్గర అరిగిపోయి కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటుంది, రాళ్ళు గుచ్చుకుంటుంది. అదే బూట్లు వేసుకొని ఆయన ఉద్యోగానికి వెళ్తుంది. ఏదో 500 పెట్టి కొనలేడా? ఆలోచించాలండి. ఇవేమీ కనబడదా మీకు? ఇవన్నీ అర్థం కాదా? కాళ్ళు గుచ్చుకుంటుంటే అప్పుడు వాడు కనిపించిందంట. ఏంటని వచ్చి చూస్తే ఏంటంటే అది ఫుల్ ఆ బాటం అంతా పోయింది. వాడు చాలా బాధేసిందంట. చెప్పడేంటి మరి మనుషుడు, నాన్న చెప్పడేంటి అని చెప్పేసి పాపం ఆయనే ఆ రోజు షాప్కి వెళ్ళి వాళ్ళ నాన్న కోసం ఒక షూ కొన్నాడంట. అప్పుడు వాళ్ళ నాన్న ఫోన్ చేశాడంట, ఎరా నేను షోరూమ్ దగ్గర ఉన్నానరా, నువ్వు అర్జెంటుగా ఇటు వచ్చేసే, బైక్ ఏదో అడిగావు కదా, రా తీసుకెళ్దామంటే అప్పుడు వాడు ఆ షూ తీసుకుని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి వాళ్ళ నాన్న పట్టుకొని బోరని ఏడుస్తున్నట్టు, ఏమైందిరా, కొనేస్తాననగా మళ్ళీ ఎందుకు ఏడుస్తావు, కొనిపెడతాను లేరా ఎట్టట్టు నా తిప్పులు పడి, ఏం కాదురే ఏడవద్దునంటే బోరు నేడిచి, నాన్న నాకు బైక్ వద్దు నాన్న, ఇంటికి వెళ్దాం నాన్న. ఏమైందిరా, మొన్నటిదాకా ప్రాణాలు తీసావు కదా అంటే, వద్దు నాన్న రా వెళ్దాంరా అంటే, ఏంద్రా బైక్ నచ్చలేదా, ఇంకేదైనా షోరూమ్కి వెళ్దామా, ఇంకేదైనా వేరే కంపెనీ, వద్దు నాన్న నాకు వద్దు, నువ్వు 25 ఏళ్ళ నుండి ఎంతో ప్రేమగా చూసుకుని ఈ స్కూటర్ నా కోసం అమ్మేస్తావు, వద్దు రా నాన్న వెళ్దామని చెప్పి అక్కడే ఏంటండి వాళ్ళ నాన్న షూలు తీసి కొత్త బూట్లు వాడికి తొడిగించి, ఏంటండి నువ్వు కూర్చోన్నాను నేను తోలుతానులే నీ స్కూటర్ అని, స్కూటర్ నాడు తోలితే వెనకాల వాళ్ళ నాన్న కూర్చోబెట్టుకు, ఏమైందిరా నీకు, ఏమైందిరా అంటే ఇంటికి తీసుకొచ్చి హ్యాపీ ఫాదర్స్ డే స్తోత్రం చెప్పడం గట్టిగా హల్లెలూయా. మారాలండి, తెలుసుకోవాలి. ఒకే రూట్లో ఆలోచించొద్దు. తల్లిదండ్రుల కష్టాలు కూడా అర్థం చేసుకోవాలి.